ఈరోజు అయితే నేను మా ఊరు మొత్తం అయితే చూపించబోతున్నాను. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది, ఎంత మార్పు వచ్చింది మా ఊరికి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసిన ప్రతి ఒక్కరు మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు ఈ బండలు అయితే ఏం లేకుండే, కాంపౌండ్ ఏం లేకుండే. మొత్తం రంగులు వేయించడం కానీ, తర్వాత ఈ బండలు వేయించడం, కాంపౌండ్ కట్టడము, ఇక్కడ ఒక వంటగది కట్టడము, ఇవన్నీ చేయించారు చాలా చక్కగా. అయితే పోయిన సంవత్సరం అయితే ఈ రేకులు కూడా వేయించారు. మొత్తం ఇవంతా చాలా చక్కగా ఉంది. వర్షం దాటికి ఏమి వర్షం లోపలికి రాదనమాట. ఇక్కడ ఈ హనుమంతుని గుడి దగ్గర పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. ఒకప్పుడు ఇక్కడ ఒకటి దుకాణం ఉండేది. దుకాణం అయితే తీసేసారు. ఇక్కడ పాత గేర్ అనమాట మాది. అయితే ఇప్పుడు ఆ రోడ్లో చాలామంది పోవడం మానేశారు అనమాట. మా ఊర్లో పాత ఇల్లు ఇవి పడిపోయినాయి. ఇగో ఒకప్పుడు ఈడ కూడా ఈ కట్టెలున్న దగ్గర కూడా ఒక దుకాణం ఉండే. ఇప్పుడు ఆ దుకాణం వేరే దగ్గర ఉంది. అది కూడా చూపిస్తాను. అయితే మేము చిన్నప్పుడు ఇటు నుంచి ఆడుకునే వాళ్ళం. ఇదంతా ఇట్లా నుంచి మిద్దెల మీద ఎక్కి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు కూడా ఎక్కి మా ఇంటికి వెళ్ళిపోయాము. అటు సైడు వెనకాల సైడ్ కూడా వేరే వాళ్ళ ఇల్లు ఉంది. అటు సైడ్ కూడా పోయి దిగేవాళ్ళం అనమాట. ఇది కూడా పాత ఇల్లు. ఇక్కడ ఒక మెట్లు ఉన్నాయి కదా, అక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర ఉన్న ఇల్లు వాళ్ళే ఇక్కడ దుకాణం పెట్టినారు అప్పుడు. ఆ దుకాణం ఇప్పుడు ఇక్కడి నుంచి తీసి వేరే దగ్గర అయితే పెట్టేశారు. ఇక్కడ ఒకప్పుడు మూత ఉండే. ఇది ఇల్లు ఖాళీ చేసినందుకు గోడ కట్టేశారు అనమాట. అది అవు చూపిస్తే ఇదంతా పాత గేర్ అనమాట. ఇది ఒకటే ఇల్లే కదా. ఆంజనేయ గుడికి వెళ్ళాలంటే ఇటు నుంచి వచ్చేవాళ్ళం. మా పాత ఇల్లు ఇక్కడే ఉంది, తర్వాత చూపిస్తాను. అయితే ఇదంతా మొత్తం పడిపోయినాయి అనమాట ఇల్లు. అయితే ఇక్కడ శివనీల్ అని ఇక్కడ దర్గా ఉంది పైన చిన్నగా. ఆ దర్గా దగ్గరికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళి ఈ స్టెప్స్ ఉన్నాయి, ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేవాళ్ళు. ఒకప్పుడు పడిపోయింది. ఎన్నేళ్ళు అయింది ఇది పడి? మెట్లు పడిపోయినాయి కదా. 11 ఏళ్ళు అయినా. ఇది ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఇక్కడ గడ్డి ఉన్న దగ్గర ఇది స్టెప్స్ అనేది పడిపోయినాయి అనమాట. ఇంతకుముందు పడిపోతే మళ్ళీ ఊర్లో వాళ్ళందరూ కలిసి మళ్ళీ కట్టించారనమాట. అది ఈ టవర్ ఉంది కదా, ఈ టవర్కి పైన సోలార్ ప్యానెల్ ఉంది. ఊర్లో ఉన్న ఒక బావి ఇది. ఈ బావి పేరైతే తెలీదు, కానీ తెలిస్తే చెప్తాను నేను. ఇక్కడ ఇదంతా ఆ చెట్టు దగ్గర, ఇంకా ఇక్కడ ఈ సైడ్లో కూడా చాలా వరకు పశువులు అయితే ఉండేవి. ఇప్పుడైతే లేవు, పశువులు అనేది ఏం లేవు ఇప్పుడైతే. హనుమంతుని గుడికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళేవాళ్ళము అప్పటికి ఇప్పటికి కూడా. ఈ టవర్ వచ్చేసి మా ఊర్లో జియో టవర్ ఇది. కానీ ఇది 2 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు దీని సిగ్నల్ వెళ్తుంది. అంతమించి అయితే వెళ్ళదు. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే 3 బట్టలు ఉన్నాయి కదా, ఇక్కడైతే చాలామంది తీసివేస్తారనమాట. అంటే దయ్యం పట్టిందని, దేవర పట్టిందని, ఇంకా ఈ మూఢనమ్మకాలు చాలా వరకు ఉంటాయి కదా, అవి చేస్తారనమాట. ఇక్కడైతే ఈ చెట్టు కింద పోలమ్మ అయితే ఉంటుంది.
ఈ బావి నేను ఇందాక అవతల నుంచి చూపించిన కదా, అక్కడ ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూపిస్తున్నమాట లొకేషన్ ఇది. ఇందాక చెప్పాను కదా, అక్కడ ఒక షాప్ ఉంది. ఈ గలీలా చెట్టు దగ్గర అయితే ఇల్లు ఉంది కదా అని చెప్పాను కదా, వాళ్ళే మళ్ళీ ఇక్కడ తెచ్చి షాప్ పెట్టారు అనమాట. ఈ మధ్యలో పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్నది మా ఇల్లు బ్యాక్ సైడ్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ మట్టి అంతోటి లేకుండే, కానీ మట్టి పడ్డది. అది ఎట్లా పడ్డదో మనకైతే తెలుస్తలేదు. ఇంకా ఇక్కడే మాది బాత్రూమ్ ఉండేది అప్పుడు. ఇక్కడ నుంచి నీళ్ళు ఇలా వచ్చి ఇట్లా బయటికి వెళ్ళిపోయేది. మోరీ ఉండే ఇక్కడ ఒకప్పుడు. ఈ పక్కన ఒక ఇల్లు, అది కూడా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉండే. ఇక్కడ చెట్లు అన్నీ కొట్టేశారు. ఆ ఎండిపోయినది చూడరు అక్కడ చెట్లు కూడా. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళదే. ఇంకా ఇంకొక ఇల్లు. ప్రస్తుతం అయితే ఒక మా అత్త ఉంటుంది ఇక్కడ, ఇంటి పక్కల ఆమెనే. ఇండ్లల్లో ఎట్లా ఉండేవంటే మొత్తానికి కర్రలు పైన ఫస్ట్ స్లాబ్ లాగా అనమాట. కర్రలు వేసి కర్రల పైన చిన్నటి పుల్లలు వేసి వాటిపైన మట్టి పోసేవాళ్ళము. అంటే సౌడు అని అంటాం కదా, సౌడు మట్టి, బంకం మట్టి లాగడిది వేసేవాళ్ళము. దానిపైనుంచి ఒక్క చుక్క నీరు కూడా ఎంత వర్షం వచ్చినా కానీ లోపలికైతే రాకుండా ఉండేది. తర్వాత కాలంలో 2006లో మేము ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. అప్పుడు తర్వాత మళ్ళీ 2008లో వచ్చి వేరే దగ్గర ఇల్లు కట్టుకున్నాం. అప్పుడు జూరల్ బ్యాక్ వాటర్లో మా ఊరు అనేది ముంపునకు గురవుతుందని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం వలన ఇక్కడ నుంచి మేము ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గర కట్టుకోవడం జరిగింది. ఇంట్లో సామాన్ ఉండేవి, మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం అంతకుముందు. మొత్తం ఎట్లయితే అయిపోయినాయి ఇండ్లు. ఇక్కడ కూడా ఒక గుడిసె ఉండే, గుడిసె కూడా పడిపోయింది. ఇక్కడ కూడా మా వాళ్ళే ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా పక్కన రూమ్ కూడా కట్టిండ్రు. ఇక్కడ వచ్చేసి ఇది మా ఇల్లు. చూడండి ఒకసారి ఎట్లా ఉంది ఇల్లు. మొత్తం ఏమాత్రం ఒక కర్ర లేదు, ఏం లేదు, మట్టి మొత్తం పడిపోయింది. ఇక్కడ మట్టి బొడ్డ వేసేసారు. దాదాపుగా నేను ఇక్కడికి రాక 2008 నుంచి ఇక్కడికైతే రాలేదు నేను. అంటే ఇప్పుడు 2026, దాదాపు 18 సంవత్సరాలు అయితే నేను ఇక్కడికి రాలేదు. ఈరోజు మొదటిసారి వచ్చిన ఇక్కడికి. నాకు ఇల్లు వదిలేసినందుకు చాలా అయితే బాధ అనిపిస్తుంది. నాకు ఇక్కడ ఈ ఇల్లు వదిలేసి మేము వెళ్ళినందుకు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అప్పటి జ్ఞాపకం ఇది. అప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ. తర్వాత మా నాన్న ఉండేవాడు. నేను కూడా ఉంటా అనుకున్నాను, కానీ మధ్యలో ఈ ఊరు పోతుంది, ముంపుకి గురవుతుంది అని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే షిఫ్ట్ చేస్తామన్నారు. అప్పుడు ఇక్కడ నుంచి వదిలేసి అప్పు చేసి మరీ మేము వేరే దగ్గర అయితే ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ ఇల్లు కూడా మీకు చూపిస్తాను. ఇంటి పక్కల ఆమె అని చెప్పిన కదా, ఏమైనా ఆమె. ఒకప్పుడు మేము ఎండాకాలంలో కరెంటు కూడా లేకుంటుండే ఇక్కడ సరిగా. ఒకరోజు ఉంటే ఒకరోజు లేకుంటుండే కరెంటు. ఆ సమయంలో కరెంట్ లేకపోతే కూడా మేము ఈ మిద్దె పైకి ఎక్కేసి, లోపల నుంచి చూపించిన కదా ఇందాక బ్యాక్ సైడు, అక్కడి నుంచి ఇట్లా పైకి ఎక్కేసి ఈ మిద్దె పైన పడుకునే వాళ్ళం మేము, చల్లటి గాలి కోసము. ఇంకా ఇక్కడ కూడా పడుకునే వాళ్ళము అంతా. మా ఇంటి నుంచి ఇట్లా వస్తామన్నమాట. దుకాణంకి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఈ సందులోకి రాగానే కాలు చేతులు అనేది వణుకుతూనే అనమాట. రాత్రిపూట 7 అయిందనుకో, ఆ తర్వాత వెళ్ళడానికి చాలా భయం వేసేది. రాత్రి 7 గంటల తర్వాత మేము ఈ సందులో నుంచి వెళ్ళాలంటే చాలా భయం వేసింది. అంత చీకటిగా ఉండేది మొత్తం. అంటే కరెంటు సరిగా ఉండేది కాదు కదా అట్లా. ఇక్కడ కనిపిస్తున్న స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ మీద నుంచి దిగేవాళ్ళం. అటు వెనకాల ఒక దుకాణం ఉందని చెప్పాను కదా, ఆ దుకాణం పక్కన ఇంటి దగ్గర నుంచి పైకి ఎక్కి అటు నుంచి మిద్దెల మీద వచ్చేసి ఇక్కడ దిగేవాళ్ళం మేము. అయితే అప్పుడు ఈ ఇంటి ఆమె ఊకే అరిచేది, ఏం పిల్లలు రా బాబు మీరు ఊకే ఇండ్ల మీద ఎవరుకులాడతారని.
ఒకప్పుడు ఇది ఇల్లు అనమాట. ఆ తర్వాతనే మళ్ళీ ఇక్కడ ఒక ఆయన వచ్చేసి చికెన్ షాప్ లాగా పెట్టుకునేవాడు. ఆ తర్వాత అది కూడా తీసేసిండు. ఇది ఇప్పుడు మా ఊరు గ్రామ పంచాయతీ. ఇక్కడ ఉన్నది వంటగది. అప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు కూడా ఇదే వంటగది అనమాట. అయితే అది ఇప్పుడు పడిపోయే స్థితిలో ఉన్నందుకు దాన్ని మళ్ళీ మాడిఫైడ్ చేస్తున్నారు. ఈ బాత్రూమ్లు అనేది కొత్తగా కట్టిరనమాట. కానీ వీటికి అన్నిటికీ లాకులు ఉన్నాయి. ఈ మూడింటికి లాకులు ఉన్నాయి ప్రస్తుతం అయితే. ఇక్కడ మా స్కూల్ దగ్గర అయితే ఒకటి చెత్త డబ్బా అయితే పెట్టిర్రు. ఇది బోరింగ్. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇక్కడ నుంచి ఎన్నోసార్లు నేను మా ఇంటి వరకు ఇప్పుడు చూపించాను కదా పాతిల్లో, అక్కడ వరకు ఎన్నోసార్లు నీళ్ళైతే మోయడం జరిగింది ఇక్కడ నుంచి నా చిట్టి చేతులతో. ఇది వచ్చేసి నేను చదువుకున్న స్కూల్ అనమాట. ఇది నా 5వ తరగతి వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5వ తరగతి వరకు అయితే. ఇక్కడ ఈ స్లాబ్ ఉంది కదా, ఇదైతే కొత్తగా మొన్ననే వేసారనమాట. ప్రస్తుతం అయితే ఇక్కడ పిల్లలు చూస్తున్నారు కదా, పిల్లల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు, అప్పుడు నేను చదువుతున్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా కానీ పెద్దగా ఎవరు పట్టించుకోకపోయేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత కష్టమైనా కానీ ప్రైవేట్ స్కూల్కే వేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల గొప్పగా కారు నాకు తెలిసినంత వరకు అయితే. మన ఇప్పుడు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా అందరూ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. డబ్బులు సేవ్ అవుతాయి, టైం సేవ్ అవుతుంది. మన ఊర్లో మన పిల్లలే ఉంటారు కాబట్టి. అప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే చాలామంది ఇది ఒక క్లాస్కి ఫుల్ అయిపోతుండే. 5వ తరగతి పిల్లల్ని కూర్చోబెడితే ఫుల్ అయిపోతుండే, లేదంటే 4th కూర్చోబెడితే ఫుల్ అయిపోతుండే. అంత ఫుల్గా ఉండేవాళ్ళు పిల్లలైతే. ఇప్పుడైతే చాలా వరకు సంఖ్య తగ్గిపోయింది. అందరూ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. లేదంటే తొందరలోనే నెక్స్ట్ ఇయర్ లేదంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా ఈ స్కూల్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ పిల్లలు ఎవరు ఉండరు, సార్ వాళ్ళు రారు. ఒకప్పుడు ఉండేవాళ్ళు అని కూడా మనము దాదానపల్లిలో ఒకప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, స్కూల్ కూడా ఉండేదంట అనే విధంగా కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పట్టించుకొని కొద్దిగా ఆలోచించండి. మీరు కూడా డబ్బులు ఇంగ్లీష్ మీడియం మాత్రమే కాదు, ఇప్పుడు చదువు కూడా ముఖ్యం కదా. పిల్లలు ప్రైవేట్ స్కూల్కి పంపించినా కూడా అంత ఎంకరేజ్మెంట్ అయితే ఏం లేదు నాకు తెలిసి. ఎందుకంటే మా అబ్బాయిని కూడా నేను వేసి చూసినా కాబట్టి అక్కడ ఫీజులు వసూలు చేస్తారు. ప్రతి మంత్కి, ప్రతి 6 నెలలకు ఒకసారి మనం పెట్టినైతే ఆ టైంలోనే మళ్ళీ అడుగుతారు, లేదంటే ఎగ్జామ్ రాపియమని అంటారు. కానీ ఇది గవర్నమెంట్ స్కూల్లో అట్లా కాదు, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మన ప్రైవేట్లో రాయించినా కానీ ఎగ్జామ్స్, గవర్నమెంట్లో రాయించినా కానీ గవర్నమెంట్ వాళ్ళు చెక్ చేస్తారు. కాబట్టి కొద్దిగా ఆలోచించి చేర్పించండి. బాల్య వివాహాలను ఆపుదాం, బాల్యాన్ని కాపాడుదాం. ఒక కాల్ చాలు. చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098 ప్రతిరోజు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఏ ఊర్లైనా కానీ చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే కంపల్సరీగా ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఈ బాత్రూంలో ముందర, అంటే బాత్రూమ్ దగ్గర కాదు, బాత్రూమ్ కంటే ముందర, అప్పుడు బాత్రూంలో లేకపోతుండే. అయితే అక్కడ ఒక దుకాణం ఉండేది. అక్కడ చాయ్ తాగేసి పొద్దున్నే 5 గంటలకు నేను ఇక్కడ నుంచి మా నాన్నతో పాటు ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఏటికి వెళ్ళిపోయి చేపలు పట్టుకొని వచ్చేవాడిని. ఆ రోజుల్లో చాలా మంచిగా ఉండేది. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివించేవాళ్ళు, కానీ ఇప్పుడైతే చదివించట్లేదు. కానీ గవర్నమెంట్ నుంచి కావాల్సిన ప్రతి ఒక్కటి మాత్రం మనకు కావాలి. ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని ధర్నాలు చేస్తుంటాము. ఇక్కడ ఉన్న గుడి అమ్మవారు అయితే పోలమ్మ అమ్మవారు. మొన్ననే జాతర చేసాం కదా, ఆ అమ్మవారు ఇక్కడ ఉంటారు. త్వరలోనే ఇక్కడ కూడా వచ్చే సంవత్సరం వరకు 2027 పోలమ్మ జాతర వరకు గుడి కట్టాలని నేను కోరుకుంటున్నాను మన గ్రామ ప్రజలను. నేను ఈ ఊర్లో చదువుకుంటున్న రోజుల్లో ఈ చెట్టు మీదకి మా ఫ్రెండ్స్ ఇద్దరు ఎక్కి ఫుల్గా భయపడిపించారు నన్ను. అంటే నేను సైలెంట్గా ఇటు నుంచి వెళ్తున్నా,
నేను అక్కడ ఉంటా ఇంటి దగ్గర వచ్చేసేరా అని చెప్పారు. అప్పుడు వస్తుంటే ఈ కరెక్ట్గా చెట్టు కిందకి రాగానే ఇక్కడ నుంచి పైనుంచి కేకలు వేయడంతో ఫుల్గా భయపడి పారిపోయాను నేను ఇంటి నుంచి. ఇదైతే మా ఇల్లు అనమాట. 2008లో కట్టడం జరిగింది ఈ ఇల్లు. చూడండి ఒకసారి మా ఇంటి ముందర ఎంత చెత్తగా ఉంది. ఎన్నిసార్లు పాములు వస్తున్నవి, ఎన్నిసార్లు తేలులు వస్తున్నవి, ఎన్నిసార్లు ఎన్ని విషపూరితమైన ప్రాణులు వస్తున్నాయి అనేది మాకు తెలుసు. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు గడ్డి మందు కొట్టినా కూడా వస్తూనే ఉంది. దీనికి శాశ్వత పరిష్కారము ఏమీ దొరకటం లేదు. అలాగని గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు. మాకు చాలా వరకు అయితే వస్తున్నాయి. ముసళ్ళు అయితే ఇక్కడ దాకా వస్తున్నాయి. చెరువు ఫుల్గా ఉన్నప్పుడైతే ముసళ్ళు ఇక్కడ దాకా చూస్తున్నారు కదా. ఇగో ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు మా ఇల్లు ఉంది. అయితే ఈ జమ్ములో నుంచి ఇట్లా వస్తున్నాయి అన్నమాట. ఇటు నుంచి వచ్చేసి ఇక్కడ దాకా పడుకుంటాయి. కొన్నిసార్లు అయితే రోడ్డు వరకు కూడా వెళ్ళి పడుకున్నాయి. నేనే స్వయంగా ఫోటోలు తీసిన రాత్రి టైంలో. కళ్ళు ఇట్లా చెక్కుమంటాయి కదా, చూసిన అనమాట. అయితే ఆ ఫోటోలు కొంతమంది అన్నారు ఆ ఫోటోలు అయితే గ్రూప్లలో పెట్టొద్దు, తర్వాత ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. మళ్ళీ అది ఏం ప్రాబ్లం అవుతుందో తెలీదు, కానీ ఫోటోలు అయితే డిలీట్ చేయించారు నా దగ్గర. ఇదైతే మా ఇల్లు అనమాట. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నా, ప్రస్తుతం ఉన్న బస్ స్టాండ్కి. అయితే పాత బస్ స్టాండ్ ఉంది కదా, ఆ బస్ స్టాండ్ ఎక్కడంటే ఇప్పుడు మా ఊరు స్కూల్ చూపించాను కదా, మా ఊరు స్కూల్ దగ్గరనే ఉంటుంది పాత బస్ స్టాండ్. ఇప్పుడు అటునుంచి కాకుండా అటునుంచి వాటర్ వస్తున్నాయని చెప్పేసి కొత్త బస్ స్టాండ్ అయితే చేసిర్రు. ఇప్పుడు వేరే రూట్లో నుంచి అనౌండకి అయితే బస్సులు వెళ్తాయి. ఇంతకుముందు ఈ రూట్లోనే వెళ్ళేవి బస్సులు అయితే. ఇక్కడైతే ఒక బావి ఉంది, ప్రస్తుతం అయితే వెళ్ళడానికి రాదు. అయితే ఈ బావిలోనే నేనైతే ఈత నేర్చుకోవడం జరిగింది. అంటే ఈత అంటే కంప్లీట్గా కాదు, ఫస్ట్ నేను ఏట్లో నేర్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన పిల్లలతో పాటు ఇక్కడ నేర్చుకున్నా. అటు నుంచి వచ్చి ఇటు నుంచి పోవాలి బావి లోపలికి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గానే ఉంటుంది మూత అయితే. నా ఏళ్ళు చూపిస్తున్నాను కదా, అక్కడనే లోపలికి బావి లోపలికి దిగడానికే. ఇది మక్తల్ రోడ్డు. ఇటు నుంచి బస్సు వచ్చేసి ఇక్కడ స్టాప్ అవుతుంది. ఇది మా ఊరు బస్ స్టాండ్ ప్రజెంట్. ఇంతకుముందు బస్ స్టాండ్ అంటే మా స్కూల్ దగ్గరికి వచ్చి యూటర్న్ చేసుకొని ఆగి అక్కడ నుంచి ఆత్మకూరుకి వెళ్ళేది. తర్వాత జనరేషన్లో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మక్తల్ నుంచి కూడా బస్సు వచ్చేది. డైరెక్ట్గా మా ఊరు స్కూల్ ముందరనే రోడ్డు పైన ఆగి అటు నుంచి మళ్ళీ అన్నోడకి వెళ్ళి వచ్చేది. అప్పుడు ఫస్ట్ టైం నేను ఈ ఆర్టీసీ బస్ ఎక్కినప్పుడు టికెట్ వచ్చేసి మా ఊరు నుంచి అన్నోడకి కేవలం 2 రూపాయలు మాత్రమే. మా ఊరు నుండి మక్తల్కి 24 కిలోమీటరు. ఈ 24 కిలోమీటర్లకు కేవలం 8 రూపాయలు మాత్రమే తీసుకునేవాళ్ళు. ఇక్కడున్న ఈ ఇండ్లు మొత్తం కూడా ఇంతకుముందు ఉండేవి కాదు. అయితే ఇవి మొత్తం కూడా మా ఊరు ముంపుకి గురవుతుంది అని చెప్పడం వల్లనే ఇక్కడ మొత్తం కొత్త ఇండ్లన్నీ వచ్చినవి. అంతకుముందు ఇంత దూరం అసలు మా ఇల్లు ఇందాక చూపించిన కదా షెడ్ రోడ్డు పక్కన, అది కూడా లేకుండే. 2008లో కట్టినాము. అంతకు ముందరైతే మొత్తం ఇళ్ళల్లో అటు సైడే ఉండే, మొత్తం మా పాతిలో చూపించిన మొత్తం అటు సైడే ఉండే అనమాట. ఆ తర్వాతనే ఇక్కడ అన్నీ వచ్చేసినవి. ప్రస్తుతం అయితే ఇది మా ఊరు చెరువు అన్నమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.